రైట్ ఇక ఢిల్లీ పేలుళ్లలో కేసులో మరో వీడియో బయటకు వచ్చింది. ఎర్రకోట ప్రాంతంలో ఉమర్ రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తోంది. పేలుడుకు ముందు మసీద్కు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి. రైట్ సాయి రామ్, మొత్తం మనకి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఒక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి బాంబు పేలులకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి ఉమర్ నబీకి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏంటి ఆ వీడియో అంటే ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఆ వీడియో ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు. తుర్కుమాన్ గేట్, ఇది వచ్చేసి ఢిల్లీలో ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో ఘటనకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది తుర్కుమాన్ గేట్ అంటాం. ఆ ప్రాంతంలో ఈ సీసీ ఫుటేజ్లో ఇది కనిపించింది. అంతేకాకుండా ఏదైతే అతనికి సంబంధించినటువంటి వీడియోలు కానీ చూసినట్లయితే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఏంటి అంటే తబ్లికీ జమాత్ నిర్వహించేటటువంటి మసీదులోకి అతను వెళ్ళి వస్తూ ఉన్నటువంటి విజువల్స్ అక్కడ స్పష్టంగా కనిపించాయి. ఇది వచ్చేసి తుర్కుమాన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లో కనిపించినటువంటి వీడియో. 15 నిమిషాల పాటు ఇతను అక్కడ మసీదులో ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో విజువల్స్లో చూస్తున్నాం మొత్తం మనం. సో అతను రెక్కీ చేశాడా ఏంటి అనేటటువంటి దాని మీద కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు భారీ ఎత్తున దేశంలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముజమల్, అలాగే ఆదిల్, అలాగే షాహీన్తో పాటు ఈ ఉమర్, వీళ్ళంతా కూడా ఒక భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 5-6 రకాలైనటువంటి మాడ్యూల్స్ను కూడా తయారు చేసుకునేటువంటి పరిస్థితి. ఢిల్లీలోనే దాదాపు 6-7 లొకేషన్స్లో దీని దాడులకు పాల్పడాలని చెప్పేసి వాళ్ళు భావించినట్టు కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి తోడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మనం కానీ చూస్తే రామ్ మందిర్తో పాటు మరికొన్ని ప్రార్థనా స్థలాల్లో కూడా, అంటే హిందువులకు సంబంధించిన ప్రార్థనా స్థలాల్లో ఈ బాంబు దాడులకి చేయాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు చూస్తే డిసెంబర్ 6వ తేదీన ఇది నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకుముందే మన ప్రైమ్ 9 న్యూస్లో దాన్ని బయటపెట్టడం కూడా జరిగింది. ఏదైతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని పెడతారు, వీళ్ళు దాడులకు పాల్పడతారని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా కాదు, డిసెంబర్ 6వ తేదీనే దీనికి సంబంధించినటువంటి వ్యూహరచన ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పేసి కూడా మనకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు అది బయటపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రోజు అంటే బాబ్రీ మసీదుని కూల్చేసినటువంటి రోజు కావడంతో దానికి రివెంజ్ అటాక్స్గా చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఈ ఉగ్రవాదులని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయి, ఈ మాడ్యూల్స్ని తయారు చేసేవి, వాళ్ళలో ఒక రకమైనటువంటి విషయాన్ని నింపుతున్నాయి. ఏంటి అంటే ఇదేదో ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా తీర్చుకున్నటువంటి చర్య అని మనం అనుకున్నాం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం ఎవరికి అంటే ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులకి ఇది ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం అయితే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ తోటి కాకుండా వీళ్ళలో ఒక రకమైనటువంటి మత ఛాందసవాదాన్ని నింపాలి అంటే ఇక్కడ జరిగినటువంటి కొన్ని ఘటనలను, మత విద్వేషాలను, మత ఘర్షణలను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళలో ఒక రకమైనటువంటి విషయాన్ని నింపి తద్వారా ఇక్కడ దాడులు చేయాలని చెప్పేసి ఒక భారీ కుట్ర పన్నారు. అందుకే ఇక్కడ బాబ్రీ మసీదు కూల్చివేత అనేటటువంటి ఒక అంశాన్ని వీళ్ళలోకి తీసుకెళ్లి భారీ ఎత్తున చొచ్చించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వీళ్ళలో ఆ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేశారంటే మధ్యలో ఒకసారి ముజమల్ కావచ్చు, ఉమర్ కావచ్చు, ఇద్దరు కూడా టర్కీకి వెళ్ళారట. సో టర్కీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక జైషే మహమ్మద్ సంబంధించి కొంతమంది ప్రతినిధులతోటి వీళ్ళు సమావేశమైనట్టు, వాళ్ళు ఈ మాడ్యూల్స్ గురించి వాళ్ళకి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే దేశం మీదే విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా ఇక్కడున్నటువంటి పౌరుల్ని రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు నిర్వహించేటటువంటి ఒక సరికొత్త ప్రణాళిక పథకాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు వేసాయి అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే ఇంటెలిజెన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిని ఎప్పటికప్పుడు పట్టుకోవడం కావచ్చు, అంతేకాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, అంతేకాకుండా ఛేదించినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీనివల్ల కాస్త ఈ పెద్ద ఉగ్ర కుట్రకి బ్రేక్ పడిందని మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజు.